My sincere Christian greetings to you all in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడును ప్రభువును ఆయన యేసు క్రీస్తు నామములో అద్వితీయ నామములో మీకు అందరికీ కూడా క్రైస్తవ శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. As our dear brother Daniel prayed, because of this virus, really everyone is being affected. బ్రదర్ డానియల్ గారు ప్రార్థించినట్లుగా ఈ వైరస్ వలన ప్రతి ఒక్కరు కూడా ప్రభావితం చేయబడ్డారు. దాని బాధ తెలుస్తా ఉంది. Directly or indirectly, we have been affected by it. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి దాని బారిన పడ్డాం మనందరం. But I believe that this is a phase which has come into our lives because Lord has allowed this. అయితే ఈ పరిస్థితి మనకు ఇలాంటిది స్థితి మనకు ఎందుకు వచ్చిందంటే దేవుడు దానిని అనుమతించాడు కాబట్టి. This is a time where we could come back to ourselves and we could test ourselves according to the scriptures and revive ourselves and live a way which is pleasing to the Lord. ఈ సమయము ఎందుకు మనం ఉపయోగించుకోవాలి అని అంటే లేకపోతే ఎందుకు వచ్చిందంటే మనలను మనం పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి, లేఖనాలకు అనుసారంగా మనం ఉన్నామా లేదా తెలుసుకొని సరిదిద్దుకొని బయటికి వెళ్ళడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకోవాలి. And let us remember how God has been so good to us throughout this season. ఈ కాలమంతటిలో కూడా దేవుడు మన పట్ల ఎంత మేలు చేస్తూ ఉన్నాడో అది కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. He has provided his word. ఆయన తన వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. He has provided his protection. ఆయన తన భద్రతను మనకిచ్చాడు. And he has provided his guidance. ఆయన నడుపుదలను కూడా మనకిచ్చాడు. In these days, I have been studying from the Gospel according to John. ఈ దినాలలో నేను యోహాను సువార్తను నేను ధ్యానిస్తూ వచ్చాను. And as I was studying from the Gospel according to John, one thing which got my attention was the 7 times Lord Jesus said, I am. ఈ యోహాను సువార్తను ధ్యానిస్తూ చదువుతూ ఉండగా నా దృష్టి మన ప్రభు 7 సార్లు నేనే నేనే అని చెప్పినటువంటి మాటలు నాకు నా దృష్టిని ఆకర్షించాయి. As I was reading the whole gospel many a times, I found that every time Lord said I am, it is in context to some events which have occurred. అయితే ఈ సువార్తలో అనేక సార్లు మనము చదువుతూ ఉండగా ఈ ప్రభువు పలికిన మాట నేనే అని పలికిన ప్రతిసారి కూడా అక్కడ ఒక గొప్ప సంఘటన జరిగినట్టుగా మనం చూడాలి. And as we look at the context, we understand that when Lord says I am, there are 3 things which we can learn from every statement. అక్కడ మనము చూసినటువంటి సందర్భాలు ప్రభు నేనే అని చెప్పిన ప్రతిసారి కూడా 3 విషయాలను మనము చూడగలం. అక్కడ 3 అంశాలు అక్కడ ముడిపడి ఉన్నాయి. Every time he says I am, we see the person of Lord Jesus Christ. ఆయన నేనే అని చెప్పిన ప్రతి సందర్భంలో కూడా యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఒక వ్యక్తిగా ఆయన లక్షణాలను మనం చూస్తాం. Every time he says I am, we see his providence, the providence of Lord Jesus Christ. నేనే అని చెప్పిన ప్రతిసారి ప్రభు మనకి ఏమిస్తున్నాడో, ప్రభువులో మనం పొందేది ఏముందో అది కూడా కనిపడతా ఉంది. And every time he says I am, we also see for what purpose he is providing. That is, we see the third thing, purpose of our Lord Jesus Christ. నేనే అని చెప్పిన ప్రతిసారి ఉన్నటువంటి సందర్భంలో 3వ మాట ఆయన ఉద్దేశం, అది ఆయన ఏమిస్తున్నాడు మనకి అనేది కూడా అక్కడ కనబడతా ఉంది. We see the person, ఆయన వ్యక్తిత్వం. he is the provider and we see what he is providing. ఆయన ఇచ్చేవాడు, మనకు ఆయన ఏమిస్తున్నాడు అనేది చూస్తున్నాం. And as he provides, we also see the purpose for which he is providing. ఆయన ఇచ్చేది దేనికోసమో ఆ ఉద్దేశాన్ని కూడా
మనం చూస్తా ఉన్నాం. Today we will be looking at the first I am. ఈ రాత్రి మనము ప్రభువు పలికినటువంటి మొట్టమొదటిగా నేనే అని పలికినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. Let us turn our Bibles to John chapter 6, verse 35. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. Along with it, we will also read verse 48. దానితో పాటే 48వ వచనం కూడా మనం చదువుకుందాం. తెలుగులో రెండు కలిసి ఉన్నాయి, 47, 49 మధ్యలో ఉంటుంది అది. ఓకే, మొదటిగా 35వ వచనం. Shall I read, brother? Yes, brother, please. ఓకే. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. 47, 48 కలిసి ఉన్నాయి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. May Lord add blessing to the portion that is being read. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభువు దీవించునగాక. As we read these two verses, 35 and 48, we see this comes in chapter 6. ఈ మనం చదవబడినటువంటి 6వ అధ్యాయంలోని 35వ వచనం, 48వ వచనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నాయి. So as we go to the beginning of this chapter, we see that Lord has provided bread to 5,000 men. ఈ అధ్యాయము ప్రారంభంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు 5,000 మంది పురుషులకు ఆహారము పంచిపెట్టిన సందర్భాన్ని చూస్తాం. So there are children and women also. So there's a big crowd which was fed by the bread. అదే సమయంలో పురుషులతో పాటు స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరొక పెద్ద గుంపు సమూహము దేవుని చేత పోషించబడింది ఇక్కడ. As we continue to read this chapter, we see that as we come to verse 26, they were searching for him. ఈ అధ్యాయంలో వచనాలు మనం చదువుకుంటూ వస్తే 26వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ వాళ్ళు ప్రభువుని వెతుకుతూ ఉన్నారు. And so Lord answered them and said, Verily, verily, I say unto you, ye seek me not because ye saw miracles, but because ye did eat of the loaves and were filled. అందుకని 26వ వచనంలో అంటున్నాడు యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు. Lord was telling them that you are not looking for the things which you ought to look for, but you are looking for the needs of yourself. మీరు చూడాలనుకున్న వాటిని చూడటానికి మీరు వెతకటం లేదు, కానీ మీరు పొందుతున్న వాటిని, మీకు కనబడుతున్న వాటిని, వాటి కోసమే మీరు వెతుకుతున్నారు. You people are not walking by faith, but you are walking by sight. మీరు విశ్వాసం వలన నడవటం లేదు, కానీ వెలుచూపు వలన కనపడే వాటి అనుగుణంగా మీరు నడుస్తున్నారు. See, in verse 27, he says that you are laboring for the things which perish. అక్షయమైన వాటికి మీరు కష్టపడాలి, కానీ క్షయమయ్యే దాని కోసం మీరు కష్టపడుతున్నారు. Yeah, and as this discussion continues, we see that there are many things which are coming out of this discussion. ఈ విధంగా ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఒక తర్కము జరుగుతూ ఉండగా వారితోటి అనేక విషయాలను ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. In verse 31, we see that our fathers did eat manna in desert. As it is written, he gave them bread from the heavens to eat. అక్కడ వాళ్ళు ఏమన్నారనంటే, భుజించుటకు పరలోకము నుండి 31వ వచనం, ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి అని ప్రభుతో చెప్తున్నారు ప్రజలు. They were proud about their parents, their forefathers who received manna from heaven. వాళ్ళు తమ పితరులు పరలోకము నుండి మన్నాను పొందారు అనేది చెప్పుకోవడానికి ఎంతగానో గర్విస్తున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. But are their hearts ready to receive the true manna which has come from heaven? అయితే అదే సమయంలో పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన మన్నాను స్వీకరించడానికి వారి హృదయాలు సిద్ధంగా ఉన్నాయా అంటే,
In verse 32 we read, then Jesus said unto them, verily, verily, I say unto you, Moses gave you not that bread from heaven, but my Father giveth you the true bread from heaven. 32వ వచనంలో ప్రభు అంటున్నాడు, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. Yeah, with all this background, now we are going to verse 35, where he says, I am the bread of life. ఈ ఈ మాటలన్నీ కూడా ఈ డిస్కషన్ అంతా ఉన్నటువంటి నేపథ్యంలో 35వ వచనంలో ప్రభు అంటున్నాడు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. Jesus said unto them, I am the bread of life. జీవాహారము నేనే అని ప్రభు అంటున్నాడు. In this statement that we see, I am the bread of life, I am is the person of Christ. నేనే అనేది ఆ యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తా ఉంది, వ్యక్తిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యక్తిని చూపిస్తుంది. The bread that we see here is the providence of Christ. ఆహారము అనేది దేవుడు మనకిచ్చేది కనబడుతున్నది. And life is the purpose for which he has given this bread. జీవము అనే మాట ఈ ఆహారాన్ని దేని కొరకు ఇచ్చాడు అనే దాని ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉంది. In our past meeting, we have studied about what is life. గడిచిన వారము మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు జీవమనగా ఏంటి, life is the purpose, where we saw 4 essential things. జీవమునకు సంబంధించి 4 ప్రాథమికమైన ఉండవలసినటువంటి లక్షణాలు, విషయాలను మనం ధ్యానించాం. We had seen that life enables a believer to enjoy God. జీవము అనేది దేవుని యందు ఆనందించడాన్ని కలుగ చేస్తుంది అనేది మనం గమనించాం. The second thing we saw, that life enables a believer to experience God. దేవునిని అనుభవించడము ఈ జీవము ద్వారానే జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. And the third thing we learned was, life enables a believer to esteem God. జీవము ద్వారానే దేవునిని అత్యున్నతునిగా, గొప్పవానిగా చూడగలము అనేది తెలుసుకున్నాం. And finally we saw that life enables a believer to exalt God, to worship God. జీవము ద్వారానే దేవునిని హెచ్చించడానికి, గొప్ప చేయడానికి, ఆయనను ఆరాధించడానికి సాధ్యమవుతుంది అని చూస్తాం. Now let us go to the first part of this, that is, I am. ఇప్పుడైతే ఈ రాత్రి నేనే అనే మొదటి భాగాన్ని ధ్యానం చేద్దాం. So we will be studying about I am and the bread. నేనే మరియు ఆహారము అనే ఈ 2 విషయాలను మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. Lord said, I am, and we said that this is the person of Christ. ప్రభువు నేనే అన్నాడు. ఈ నేనే అనేది మన ప్రభువుని చూపిస్తా ఉంది, ప్రభువు యొక్క వ్యక్తి. Who is he? He is God, the Son. ఎవరు ఆయన? ఆయన దేవుడు, ఆయన కుమారుడు. He is the eternal. ఆయన నిత్యుడు. He is the creator. ఆయన సృష్టికర్త. He is the sustainer. ఆయన మనకు జీవమిచ్చి మనలను జీవింపచేసేవాడు. And he is the redeemer. ఆయన మన విమోచకుడు. My dear brothers and sisters, but in this verse, who is he? అయితే ఈ వాక్యములో ఆయన ఎవరు, ఏ విధంగా కనబడుతున్నాడు? As we read this verse, we see that he is the bread of life. అయితే ఈ వాక్యములో లేకపోతే ఈ వచనములో ఆయన మనకి ఎలా కనబడుతున్నాడు అంటే జీవాహారంగా కనబడుతున్నాడు. Not only that, he is the one who has prepared this bread for us. అంత మాత్రమే కాకుండా ఈ ఆహారాన్ని మనకు సిద్ధపరిచిన వాడు కూడా ఆయనే. Yeah. How is the bread prepared? ఈ ఆహారం, నిజానికి ఆహారం అనేది లేకపోతే రొట్టె ఎలా సిద్ధపరచబడుతుంటుంది? As we try to understand how the bread is prepared, there are many steps in that.
ఒక రొట్టెను తయారు చేయాలి అనంటే దానిలో ఎన్నో అనేక విధములైనటువంటి అంశాలు ఉంటాయి. But we will be taking 4 important steps. అయితే 4 ప్రాముఖ్యమైనటువంటి దశలను మనము చూద్దాం. And we will see how these 4 important steps, they teach us about the character, the person of Christ. మరి ఈ 4 మెట్లు లాంటివి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నాయో ఆ విషయాన్ని మనము ధ్యానించవచ్చు. So let us make the list of these 4 steps. ఈ 4 మెట్ల యొక్క మనము తెలుసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. To prepare a good bread, we need to select the flour. ఒక మంచి రొట్టెను తయారు చేయాలంటే మొదటిగా దానికి కావలసిన మంచి పిండిని మనం తీసుకోవాలి. Second, we need to select the method of preparation. రెండవది దాన్ని తయారు చేసే విధానం మనకు తెలిసి ఉండాలి. Third, we need to see the place where we are going to prepare it. మూడవది మనము ఆ రొట్టెను ఎక్కడ తయారు చేస్తామో అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. And fourth, we need to see how we are going to present the bread. ఆ తర్వాత నాలుగవది ఏంటంటే ఆ రొట్టెను మనము ఏ విధంగా ముందుకు తీసుకొచ్చి ప్రజలకు కనపరుస్తాము ఇస్తాము అని. So the 4 things are selection of the flour, ఆ 4 విషయాలలో మొదటిది పిండిని ఎన్నుకోవడం, selection of the method, రెండవది తయారు చేసే విధానం తెలుసుకోవడం, third is selection of the place, ఆ తర్వాత తయారు చేసే ప్రదేశాన్ని ఎన్నుకోవడం, and fourth is the selection of presentation. ఏ విధంగా దానిని ముందుకు తీసుకురావాలి ఇవ్వాలి అనేది కూడా నాలుగవది. Let us go to the first one. కాబట్టి మొట్టమొదటి విషయానికి వద్దాం. Selection of the flour. పిండిని ఎన్నుకోవడం, పిండిని సెలెక్ట్ చేసుకోవడం. Selection of the flour shows the character of Christ. ఈ పిండిని ఎన్నుకోవడం అనేది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గుణాన్ని తెలియజేస్తా ఉంది, ప్రవర్తన. A flour is usually made up of wheat. సాధారణంగా పిండి అంటే గోధుమలతోటే చేయబడుతూ ఉంటుంది. But in Middle East, it is also prepared of barley. మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్ లో దాన్ని ఎవలతో కూడా ఎవల రొట్టెలు చేయడానికి ఎవల పిండితో కూడా చేస్తారు. And it is finely grinded. అవి బాగా విసరబడతాయి గోధుమలు గాని ఎవలు గాని. And then it is dried up and it is checked for any kind of impurities. ఆ తర్వాత అది ఆరబెడతారు. తర్వాత దానిలో ఏమన్నా మలినాలు ఉన్నాయేమో సారికి చూస్తారు రొట్టె చేయడానికి ముందుగా. Yeah, after my marriage, my wife used to prepare rotis for us. అన్నగారి వివాహం అయిన తర్వాత అన్నగారి భార్య అక్కగారు రొట్టెలు చేయడానికి ప్రయత్నం చేసేది, రొట్టెలు చేసేది. We used to get the flour from the market, ready-made one. వాళ్ళే తయారు చేసినటువంటి పిండిని బజార్లో మనం కొనుక్కొని వచ్చేవాళ్ళు. But my wife was not satisfied with that. అయితే అక్కగారు ఆ విషయంలో సంతృప్తి చెందేది కాదు, ఇష్టపడేది కాదు ఆ పిండిని. After 5 or 6 years, I remember very well, she started buying the wheat. ఒక 5-6 సంవత్సరాలు అనుకుంటా ఆ తర్వాత పిండి కొనటం మానేసి గోధుమలే కొనటం మొదలుపెట్టింది. She started cleaning it and then taking it to the grinding shop. వాటిని బాగా శుభ్రం చేసి ఆ తర్వాత పిండి మన దగ్గరికి తీసుకువెళ్ళేది. And while the grinding machine would be grinding the wheat, she would look at the quality of the flour. ఆ మరలో నుంచి పిండి కింద పడుతున్నప్పుడు చేతితోటి ఆ పిండిని తాకి చూసేది, ఎంత మెత్తగా ఉందా ఎలా ఉంది అని ఒకసారి టెస్ట్ చేసేది, పరీక్షించేది. Yeah, and she would give the instruction to the man who was grinding the wheat so that the flour would come out of her liking. ఆ పరిస్థితులలో ఆ మర వేసే ఆయనకి చెప్పేది, ఆమెకి ఏ విధంగా కావాలనో పిండి ఆ విధంగా చెప్పి ఆ విధంగా వేయించుకునేది. And from that time onwards, we really are enjoying the bread at home. అప్పటి నుంచి కూడా ఇంటిలో రొట్టెలు చాలా ఎక్కువగా ఆనందిస్తాం ఆ రొట్టెలు తినడానికి, తయారు చేసుకోవడానికి. Let me tell you that even the top chefs in the world, they
very keenly look at the quality of the flour. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఈ వంటలు తయారు చేసే వాళ్ళందరూ కూడా ఈ రొట్టెలు చేసేటప్పుడు వాళ్ళ యొక్క ప్రాధాన్యత దేనికంటే పిండి యొక్క గుణం ఎలా ఉంది, పిండిని సెలెక్ట్ చేసుకోవడంలోనే వాళ్ళు చాలా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. As we look at Genesis chapter 18 verse 6, మనము ఆది కాండము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, in Genesis chapter 18 verse 6 we see, and Abraham hastened into the tent unto Sarah and said, make ready quickly 3 measures of fine meal, knead it and make cakes upon the hearth. ఆది కాండం 18వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. Look at the type of the flour which is being used. చూడండి ఇక్కడ ఏ రకమైనటువంటి పిండి ఉపయోగించబడిందో ఇక్కడ చెప్పబడింది స్పష్టంగా. Holy Spirit is putting these words because they are very important for us. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పదాలను ఇక్కడ ఎందుకు ఉంచాడంటే అవి ఎంతో ప్రాధాన్యత, మనకు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి కాబట్టి మన కోసం అక్కడ రాయించాడు. Fine meal. మెత్తని పిండి. Fine meal. మెత్తని పిండి. Now come to Leviticus chapter 2. లేవి కాండం 2వ అధ్యాయం. In Leviticus chapter 2, we study about the meat offering. లేవి కాండము 2వ అధ్యాయంలో మనము నైవేద్యము అర్పణని చూస్తాం. And as we study about this meat offering, look what is written in verse 1. లేవి కాండం 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాసిందో చూద్దాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండి అయి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి. ఎస్, గోధుమ పిండి. ఫైన్ ఫ్లవర్. గోధుమ పిండి అయి ఉండవలెను. తెలుగులో అయితే గోధుమ పిండి అని ఉన్నది. But in English it may be fine flour. మెత్తని పిండి అని ఉంది. ఇంగ్లీష్ లో అయితే అది మెత్తని పిండి అని ఉంది, తెలుగులో అయితే గోధుమ పిండి అని రాశారు. కానీ అది మెత్తనిదై ఉండాలి అనేది అక్కడ ఉద్దేశం. The fine flour represents the unchanging, perfect character of Lord Jesus Christ. ఈ మెత్తని పిండి చాలా ఫైన్ క్వాలిటీ అనే మాట యేసుక్రీస్తు యొక్క మార్పు లేని ఆయన యొక్క గుణాన్ని Who is that? The grinding of the wheat produces the flour, and the grinding represents the sufferings of Lord Jesus Christ. గోధుమలు పిండిగా మారాలి అని అంటే అవి తిరుగట్లో విసరబడాలి. ఆ విసరబడటం అనేది యేసుక్రీస్తు పొందిన శ్రమలను తెలియజేస్తా. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకున్నాయా? ఎవరో గొడవ చేస్తున్నారు. Yes. Yeah. My dear brothers and sisters, in Hebrews chapter 4 verse 15 we read in this manner. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. Hebrews chapter 4 and verse 15. హెబ్రీ 4:15. For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities, but was in all points tempted like as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. He was always tempted and tested on this earth. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక విధాలుగా శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. He suffered. ఆయన ఎంతగానో శ్రమను అనుభవించాడు. And we see the fine flour quality of his character. అయితే మెత్తని పిండి, ఆ అమూల్యమైన నాణ్యమైన పిండి లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు.
unchanging, perfect character of Christ. ఏమాత్రము మార్పు లేని ఖచ్చితమైనటువంటి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము ప్రవర్తన. There is none like him. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. There was no sin found in him. ఆయనలో పాపము కనుగొనగలిగిన వాడు ఎవరు లేరు. He knew no sin. ఆయన పాపము ఎరుగని వాడు. My dear brothers and sisters, selection of fine flour to make the bread is very important. ఈ రొట్టెను తయారు చేయడం కోసమై నాణ్యమైన మెత్తని పిండిని ఎన్నుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Let us come to the second aspect. రెండవ కోణంలో మనము చూద్దాము. The second thing is the selection of the method. రెండవ సంగతి ఏమనగా తయారు చేసే విధానం తెలుసుకోవడం. Once the flour is ready, now you need to prepare it. పిండి ఇప్పుడు మనం ఎన్నుకున్నాము, పిండి సిద్ధంగా ఉంది. మరి పిండితో రొట్టె ఎలా తయారు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. Many different people have different methods of preparing the dough. ఒక్కొక్కరు వారు ఆ పిండి ముద్ద తయారు చేసే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. My wife usually takes the flour, puts salt in it, puts some oil in it, and then pours water and starts mixing it. అన్నగారి భార్య ఆ పిండి తీసుకుంటుంది, పిండిలో కొంచెం ఉప్పు వేస్తుంది, ఆ తర్వాత కొంచెం నూనె వేస్తుంది, ఆ తర్వాత కొంత నీళ్లు పోస్తుంది, ఆ తర్వాత పిండి మొత్తాన్ని కలిపేస్తుంది. And the order is most of the time it's same. చాలా వరకు ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో పిండి పిసకడం అనేది ప్రారంభం అవుతుంది, జరుగుతూ ఉంటుంది. One of my cousin sisters, she surprised me. What she did was she took some warm water. అయితే అన్నగారి ఇంకొక సోదరి ఉంది, ఆమె ఒక ఆశ్చర్యకరమైనటువంటి పని చేసింది పిండి పిసికే విధానంలో. ఆమె ఏం చేసిందంటే వేడి నీళ్లు తీసుకుంది. And she put salt in it. ఆ వేడి నీళ్ళలో ఉప్పు వేసింది. And then slowly she started putting the flour in it. ఆ వేడి నీళ్ళలోకి కొంచెం కొంచెంగా ఈ పిండి వేయటం ప్రారంభం చేసింది. And finally she prepared the dough. ఆ విధంగా వేస్తూ వేస్తూ ఆఖరికి పిండి ముద్దను తయారు చేసింది. Everyone has their own method of preparing the dough. ప్రతి ఒక్కరు కూడా వారికి తెలిసిన ఒక విధానములో వారు పిండిని ముద్దను తయారు చేస్తారు. But to give us this bread of life, God has his own method of preparing the dough. మరి మనకి జీవాహారమును ఇవ్వటములో దేవుడికి ఈ పిండి ముద్దను తయారు చేసే విధానము ఆయనకు ఒకటి ఉంది. My dear brothers and sisters, God, he loved us. ప్రియమైన సోదరుడా సోదరి, దేవుడు మనలను ప్రేమించాడు. And because he loved us, he gave his only begotten son for us. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టే ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకిచ్చాడు. The son who was in his bosom came into this world, manifested in flesh. ఆయన రొమ్మున ఉన్న ఆయన కుమారుడే శరీరధారిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. No one has ever seen God, but his son who came into this world, he manifested God to us. తండ్రిని దేవుని ఎవరు చూచి ఉండలేదు, ఎవరు ఎరగలేదు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడే ఆయనను బయలుపరిచాడు. The one who created this world came into this world and he emptied himself. ఈ సర్వ ప్రపంచాన్ని లోకాన్ని సృష్టించిన వాడే ఈ లోకానికి వచ్చాడు. ఏమీ లేని రిక్తునిగా ఉన్నాడు. He didn't had a place to put his head. ఆయన తలవాల్చుకొనుటకు స్థలము లేని వాడిగా ఉన్నాడు. Even he had to borrow the coin to show it on the both sides where to pay the tax. ఆయన నాణ్యం మీద ఏమేమో ఉన్నాయి గుర్తులు చూపించడానికి కూడా ఆయన జేబులో నాణ్యం లేదు. మీ దగ్గర ఉన్న ఒక నాణ్యం చూపించండి అని అడిగాడు. కైసరవి చెప్పడానికి. He became obedient even unto the death. ఆయన మరణము పొందునంతగా విధేయత చూపిన వాడయ్యాడు. My dear brothers and sisters, the manner in which he came into this world and the manner in which he lived in this world
is something which is unimaginable. మరి ప్రభువు ఈ లోకమునకు ఏ విధంగా వచ్చాడో వచ్చిన విధానము, మరి ఈ లోకములో జీవించిన విధానము, ఆ మనుషులు ఎన్నడూ కూడా ఊహించజాలనటువంటి విషయాలవి. See, being creator, he could have chosen the most beautiful palace to take birth. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికర్తగా ఆయన ఎంతో అందమైన గొప్ప రాజ భవనాన్ని లేకపోతే ఒక భవనాన్ని ఎన్నుకొని ఉండవచ్చు ఆయన పుట్టడానికి. Being creator of this world, he could have chosen the strongest kingdom in which he should come. ఈ సృష్టికర్తగా ఈ లోకం మొత్తమును సృజించిన వాడిగా ఆ సమయంలో ప్రపంచంలో ఉన్న అతి బలమైనటువంటి రాజ్యములో ఆయన పుట్టాలని నిర్ణయించుకొని ఉండొచ్చు. Because that is how the thought of man produces God. మామూలుగా మానవుడు ఆ విధంగా దేవునిని, ఆ విధంగా మానవుని యొక్క ఆలోచన దేవునిని అటువంటి వానిగా చూపిస్తుంది. Look at the religions of this world. ఈ లోకంలో ఉన్న మతాలన్నీ మనం గమనిస్తే అలానే ఉంటాయి. Because they have all come from the human thoughts. ఎందుకంటే అవన్నీ కూడా మానవుని ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినవే. So we see their gods being born in palaces, in strong kingdoms, and in palaces everywhere. Every good thing their God has got. కాబట్టి వారి దేవుళ్ళు అందరూ అనబడిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద భవనాలలో గొప్ప రాజ కుటుంబాలలో పుట్టిన వాళ్ళుగానే ఉన్నారు. కారణం వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటారు మానవుడి లాగానే. We man cannot imagine how God has dealt with his son. అయితే మానవులంగా మనము దేవుడు తన కుమారుని పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో, ఏం చేశాడో మనం ఎన్నడూ కూడా ఆలోచించజాలం. We cannot understand how his son, our Lord Jesus Christ, submitted himself to live such a humble and lowly life. ఆ విధంగా చాలా తక్కువలో ఉండి చాలా దీనమైనటువంటి ఆ జీవితాన్ని జీవించడానికి కుమారుడైన మన ప్రభువు ఏ విధంగా ఒప్పుకున్నాడో, ఏ విధంగా విధేయత చూపించాడో అది కూడా మనం ఎన్నటికీ అర్థం చేసుకోజాలం. Look at the faces or the life of Lord Jesus Christ. He lived truly a cursed life. No man would like to live a life like that. నిజంగా యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అది ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితం లాగా కనబడుతూ ఉంటుంది. ఏ మానవుడు కూడా అలా జీవించాలని కోరుకోడు. Would you and I like to be born in the manger? నీవు కానీ నేను కానీ మనము ఒక పశువుల తొట్టిలో పుట్టాలని ఎప్పుడైనా అనుకుంటామా, కోరుకుంటామా? Would we like to live in a place where we do not have even would we love to have a life where we do not have a place to keep our head? మనము తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేనటువంటి ప్రదేశము ఉన్నటువంటి చోట జీవించాలని ఎప్పుడన్నా అనుకుంటామా? No money. మనకి డబ్బులు లేకుండా ఉండాలి, ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా. Lord lived that. అయితే మన ప్రభు అలా జీవించాడు. He emptied himself. ఆయన తను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. He lived a cursed life and he chose the cursed death. ఆయన ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని ఎన్నుకున్నాడు, ఆ శాపగ్రస్తమైన మరణాన్ని కూడా ఎన్నుకున్నాడు. Galatians chapter 3 verse 13 teaches us that. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము చెబుతుంది అక్కడ, రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. When we prepare the dough, it is to be kneaded, and mercilessly it is to be beaten. అయితే పిండిని తయారు చేసేటప్పుడు రొట్టె చేయడానికి అది నలపాలి, పిసకాలి, ఆ తర్వాత దాన్ని కొడతారు కూడా, ఇష్టం వచ్చినట్టుగా పిండి మెత్తన చేయడానికి. My dear brothers and sisters, what method God has chosen to prepare this bread? ప్రియమైన సోదరుడా సోదరి, ఈ దేవుడు ఏ పద్ధతిని అవలంబించాడు ఈ విధమైనటువంటి ముద్దను తయారు చేయడానికి? Third aspect. మూడవ భాగాన్ని మనం గమనిస్తే The selection of the place to prepare the bread. ఎక్కడ ఈ రొట్టెను తయారు చేయాలి, ఆ ప్రదేశం ఏంటి?
My dear brothers and sisters, this is the cross of Christ. ప్రియమైన సోదరుడా సోదరి, ఇది ఏదో కాదు కానీ యేసుక్రీస్తు యొక్క సిలువే. The first thing was character of Christ. మొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నడవడి గుణము. Second was the curse that he took upon himself. రెండవది ఆయన తన మీదకి తీసుకున్నటువంటి ఆ శాపము. Third is the cross of Christ. మూడవది క్రీస్తు యొక్క సిలువ. My dear brothers and sisters, as we turn to Matthew's chapter 27, మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం తిప్పినట్లయితే, in Matthew's 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం verse 33. 33వ వచనం. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కాని ఆయనను దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. And when they were come unto a place called Golgotha. గొల్గతా అనబడిన చోటికి వాళ్ళు వచ్చారు. This is the first time we read this word Golgotha in New Testament. క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా మనము గొల్గొతా అనే పదాన్ని మనం చదువుతాం. This word Golgotha is derived from a Hebrew word. ఈ గొల్గొతా అనే పదము హెబ్రీ పదము నుంచి తీసుకొనబడింది. And that Hebrew word is Golgoleth. ఆ హెబ్రీ పదం ఏంటంటే గొల్గొలెత్ అనేది హెబ్రీ పదం. In Numbers chapter 1 verse 2, we can read this word. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనములో ఈ పదాన్ని మనం చూడగలం. Yeah, there it means counting every head. అక్కడ దాని అర్థం ఏంటంటే ప్రతి తలను లెక్కించడం అన్నమాట. We know that in Numbers chapter 1 we see the census. సంఖ్యాకాండం 1వ అధ్యాయములో జనాభా లెక్కను మనం చూస్తాం. So there is a command from God to count every head, that is Golgoleth. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ప్రతి మనిషిని మీరు లెక్కించాలి, అంటే ఒక తల లెక్కించడం అన్నమాట. సో గొల్గొలెత్ అనే పదం అక్కడ ఉపయోగించబడింది. The another meaning of this word Golgoleth is skull. ఇంకొక అర్థం ఏంటంటే గొల్గొలెత్ అనే పదానికి అర్థం ఏంటంటే కపాలము, పుర్రె. In the book of Judges we see that a woman threw a millstone from top of a tower. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఒక స్త్రీ పైనుండి కోట మీద నుండి ఆ గోడ మీద నుండి తిరుగటి రాయి కిందకి విసురుతుంది. And she broke the skull of Abimelech. అబీమెలెకు అనే ఆయన తల పగలగొడుతుంది అన్నమాట తిరుగటి రాయితో. There again we see that word Golgoleth. అక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే గొల్గొలెత్ అనే పదం రాయబడింది. కపాలం, తల పగిలింది. Let us come back to Matthew's 27. తిరిగి మనము మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వద్దాం. In verse 23 they have come to the place called Golgotha. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు 33వ వచనంలో గొల్గోతా అనబడిన చోటికి వచ్చారు. This is a place where every head was counted. ఇక్కడ ప్రతి ఒక్క తల లెక్కించబడే స్థలం ఇది. Every head that was seeking redemption was counted here. ఏ తల అయితే విమోచన కోసం ఎదురు చూస్తుందో అది లెక్కించబడిన స్థలం అది. Every man's head was counted here. ప్రతి వ్యక్తి యొక్క తల అక్కడ లెక్కించబడింది. Whether they would accept Lord as their savior or not, for everyone's head was counted there. వారు ప్రభువుని విశ్వసిస్తున్నారా లేదా అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి తల లెక్కించబడిన ప్రదేశము గొల్గొతా. How wonderful is that name, no? ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా ఆ పేరు మనం చూస్తా ఉంటే. Golgotha derived from Golgoleth, my head was not missed there. గొల్గొలెత్ అనే పదము నుండి గొల్గొతా అనే పదం వచ్చింది. అక్కడ నా తల మరిచిపోలేదు. అక్కడ your head was not missed there. అక్కడ నీ తల కూడా మరిచిపోబడలేదు, నీ తల కూడా లెక్కించబడింది అక్కడ. Shall we not praise God that our heads was counted there?
మన తలలు అక్కడ లెక్కించబడ్డాయి కాబట్టి మనము ప్రభువుని స్తుతించవద్దా ఆ విషయంలో? And then look at what this verse 33 says. ఆ తర్వాత మనం 33వ వచనం చూస్తే అది ఏం చెప్తుందో చూడండి. Golgotha, that is to say, a place of a skull. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి, There at Golgotha, there would be many crosses. గొల్గొతా అనే ప్రదేశంలో అనేకమైన సిలువలు ఉంటాయి. So there must be many skulls. అక్కడ చనిపోయిన వారి యొక్క కపాలాలు అక్కడ పడిపోయి ఉంటాయి. Don't you think that it should be called a place of skulls? మరి అలాంటి సమయంలో ఆ పుర్రెలు లేకపోతే కపాలములో ఉండే స్థలము అని పిలవటానికి ఏమన్నా అభ్యంతరం ఉందా? But it is called a place of a skull. అయితే అక్కడ పుర్రెలు కపాలములు అనబడలేదు, కానీ కపాలము అంటున్నారు సింగిల్ గా. The place has got its name in Bible not because your and my skulls, but because of one head which carried the burden of all mankind. అయితే అక్కడ నీ నీ తల గురించి నా తల గురించి ప్రపంచంలో ఉన్న మానవుల తలల గురించి కాదు, కానీ ఏ తల అయితే మానవుల యొక్క పాపమును అంతయు మోసిందో ఆ తల గురించినటువంటి మాట అక్కడ రాయబడింది ఒక్కటే. This is in singular. ఇది ఏకవచనంలో రాయబడినటువంటి మాట కపాలము. Golgotha, that is to say, a place of a skull. వారు కపాలము అనబడే స్థలం అనగా గొల్గొతా దగ్గరకు వచ్చినట్లుగా ఉంది అక్కడ. Our Lord suffered the cross. మన ప్రభువు సిలువను అనుభవించాడు, సహించాడు. My dear brothers and sisters, and finally he said, it is finished. ఆ తర్వాత చివరిగా ఆయన అన్నాడు, సమాప్తమైనది. My dear brothers and sisters, the place was the furnace. ప్రియమైన సోదరుడా సోదరి, ఆ రొట్టె తయారు చేసే ఆ స్థలము ఏంటనంటే ఒక కొలిమి లేకపోతే ఒక ఓవెన్. Yeah. And there he had suffered the death which you and I should have suffered. ఆ ప్రదేశంలో సిలువ అనే చోట నీవు నేను అనుభవించాల్సినటువంటి ఆ మరణాన్ని, ఆ శ్రమను ఆయన అనుభవించాడు. Let us praise God for the selection of the place that is the cross of Christ. దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. ఆ తయారు చేసే ప్రదేశము సిలువగా దేవుడు ఎన్నుకున్నందుకు. And finally, the presentation of the bread. ఆఖరిగా లేకపోతే నాలుగవదిగా ఆ రొట్టెను ఏ విధంగా మనము తీసుకొని మనుషులకు ఇస్తాము. How the bread which is been prepared in the oven is now presented to the mankind. ఆ ఓవెన్ లో లేకపోతే ఆ బట్టిలో ఏ విధంగా అది కాల్చబడిందో, పొయ్యిలో ఏ విధంగా కాల్చబడిందో దాన్ని మానవులకు ఏ విధంగా అందిస్తాం, చూపిస్తాం. Lord Jesus said, it is finished. ప్రభువైన యేసు అన్నాడు, సమాప్తమైంది. He paid once for all. ఆ అందరికి చెల్లించాల్సింది ఒక్కసారే చెల్లించేశాడు. And he paid once for all. ఆ ఒక్కసారే ఇక ఏమాత్రము అవసరం లేకుండా చెల్లించేశాడు. How blessed we are that we have come into the knowledge of our Lord Jesus Christ. ఎంత ధన్యులో మనము ప్రభువైన యేసు క్రీస్తును గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన వారంగా, ఎంత ధన్యత అది మనకి. Let us quickly turn to Job chapter 33. త్వరగా మనము యోబు గ్రంథము 33వ అధ్యాయానికి త్రిపుదాం. We would read from verse 19 to verse 23. 33వ అధ్యాయము 23. Yeah, 33 from chapter 33. Yeah. From verse 19 to verse 23. ఓకే, యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము నుండి మనం 23వ వచనం వరకు చదువుకుందాం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణయు నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటకు కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును.
వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి. Yeah. Uh, uh, can you please also continue that కంటిన్యూ. verse? ఎస్. Yeah. దేవుని వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. Yeah. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. Yeah. Thank you, brother. May God Yeah. bless the portion which has been read. చదవబడిన దేవుని వాక్యము ప్రభువు దీవించునుగాక. From verse 19 to verse 21, we see the result of sin. 19వ వచనము నుండి 21వ వచనం వరకు పాపము యొక్క ఫలితం అక్కడ కనబడుతూ ఉన్నది. And from verse 22, 23, 24, we see the redemption from slavery. 22, 23, 24 ఆ దాసత్వము నుంచినటువంటి దాని నుంచి విడుదల విమోచన కనబడుతూ ఉన్నది. In verse 23, we read the word messenger. అక్కడ మనము దూత అనే మాటను మనం చూస్తాం. మధ్యవర్తి అనే మాట. Yeah. Yes, mediator. Mediator is the right word used there. మనకి తెలుగులో మంచి పదం ఉపయోగించారు, మధ్యవర్తి అనే పదం. And look at this verse carefully. In verse 23, 24, we see that there is a price which is being paid. 22, 23, 24 వచనాల్లో మనం చూస్తే ఒక వెల చెల్లించబడింది అనే విషయం అక్కడ మనకు కనబడతా ఉన్నది. And therefore in verse 24 we read, and he is gracious unto him. అక్కడ మనం చూసినట్లయితే దేవుడు వాని యందు కరుణ చూపి. Yes. Towards whom? Towards the one, you and I, who were going towards hell. ఎవరికి కరుణ చూపాడు, ఎవరు వాడు అనంటే నీవు నేనే. మనము పాతాళంలోనికి దిగి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా. And further we read, and saith. ఆ తర్వాత ఏమంటున్నాడు? To whom he is saying? ఎవరితో సెలవిస్తున్నాడు ఈ మాటలు? He's talking, God is talking these words to the mediator. దేవుడు ఈ మాటలను మధ్యవర్తితో మాట్లాడుతున్నాడు. And saying, deliver him from going down to the pit. I have found a ransom. దేవుడు ఏమంటున్నాడంటే మధ్యవర్తితోటి, పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించుము, నాకు రావాల్సిన ప్రాయశ్చిత్తం నాకు దొరికింది అని అంటున్నాడు దేవుడు. Our Lord Jesus Christ, he is the ransom for us. విమోచన క్రయధనము మన ప్రభువే మన కోసం. And he paid the price completely and he said it is finished. అందుకని ఆ చెల్లించవలసిన క్రయధనము ఆయన సంపూర్ణముగా ఒక్కసారి చెల్లించాడు. అందుకని అంటున్నాడు సమాప్తమైనది. My dear brothers and sisters, that woman who was bleeding for 12 years, she touched the hem of his garment. 12 సంవత్సరాల నుంచి ప్రియమైన సోదరుడా సోదరి, మనకు తెలుసు ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతున్నది. ఆయన వస్త్రపు చెంగు ముట్టినది. And as she touched the hem of his garment, she was healed. ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె స్వస్థత పొందినది. His garment, which was having no stitches, ఆయన యొక్క వస్త్రానికి లేకపోతే అంగీకి ఏమాత్రం కుట్టు లేదు. it was made from top to bottom. At hem, the work was finished. ఆ పైనుండి క్రింది వరకు కుట్టు లేకుండా అల్లబడినది. అది కేవలము ఆ పైన మాత్రమే దాన్ని ధరించడానికి ఉంటుంది. And that woman touched the finished work of Lord Jesus Christ. అది పూర్తి చేయబడినటువంటి వస్త్రము అంగి దానిని తాకింది అనంటే పూర్తి చేయబడినటువంటి కార్యాన్ని ఆమె తాకినట్లే. Many a times we get the breads which are improperly cooked. చాలా సార్లు మనము పొందే రొట్టెలు సరిగా కాల్చబడనవి, తయారు చేయబడనివి ఉంటాయి. Many a times we get the bread which is overcooked. కొన్నిసార్లు సరిగా కాలనే వస్తాయి, కొన్నిసార్లు పూర్తిగా కాలి మాడిపోయినవి వస్తాయి. But then look at the bread which Lord has prepared.
అయితే ప్రభువు మన కోసమై సిద్ధపరచినటువంటి ఆ ఆహారాన్ని చూడండి. It is the perfect bread presented to us, which is able, who is able to redeem us. అయితే ఆయన సిద్ధపరిచినటువంటి ఆహారము చాలా ఖచ్చితమైనది, సంపూర్ణమైనది. అది మనలను విమోచించగలిగినది. So there are four things as we look at the person of Christ. కాబట్టి ప్రభు యొక్క వ్యక్తిత్వములో మనము 4 విషయాలను మనము గమనించాము ఈ రాత్రి. Fine flour, which is the character of Christ. మెత్తని నాణ్యమైన పిండి, అది యేసుక్రీస్తు యొక్క మార్పులేని మంచి గుణాలను తెలియజేస్తా ఉంది. We see that the selection of the method shows how he took the curse upon himself. ఆ పిండిని ఎన్నుకున్న విధానాన్ని గనక మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా తన మీదకు ఒక శాపాన్ని ఆయన కోరుకున్నాడో మనం చూడగలం. As we look at the selection of the place, the cross of Christ. ఏ ప్రదేశంలో ఈ రొట్టె తయారు చేయబడింది ఆహారం అని అంటే అది సిలువ అనేది మనం గమనించాం. And finally, the selection of the presentation, how the bread is prepared, the perfect bread is being provided for us. ఆ తయారు చేయబడిన రొట్టె ఏ విధంగా ప్రదర్శించబడింది, మన ముందుకు తేబడింది అని అంటే అది ఖచ్చితంగా సరి అయినటువంటి విధానములో మనకు సరిపోయినటువంటిదిగా మనకు ఇవ్వబడింది. Now, in what little time we have, we would look at the second aspect in this verse. ఈ వచనములో మనం చదువుకున్నటువంటి జీవాహారము నేనే అనే దానిలో ఇంకొక పదాన్ని లేకపోతే భాగాన్ని మనము ఉన్న కొద్ది సమయంలో త్వరగా ధ్యానం చేద్దాం. We saw the person of Christ. మనము నేనే అనే పదంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూసాము. Now we will see the provision of Christ. అయితే ప్రభువు మనకిచ్చిన దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అనే దాని గురించి ధ్యానం చేద్దాం. He gave us the bread. ఆయన మనకు ఆహారం ఇచ్చాడు. The bread is needed, one, to satisfy hunger. ఆహారము లేకపోతే రొట్టె దేనికి కొరకు అనంటే మన యొక్క ఆకలిని తీర్చడానికి. Two, to satisfy need. తీర్చడానికి. Yeah. Third, to satisfy the taste. మూడవది మన యొక్క రుచిని తృప్తిపరచడానికి. And fourth, to satisfy our soul. నాలుగవది మన యొక్క ప్రాణమును సంతృప్తిపరచడానికి. My dear brothers and sisters, other than that you have ever fasted, I don't think we have ever experienced hunger. ఒకవేళ ఉపవాసం ఉంటే తప్ప మనలో ఎవరు కూడా ఆకలి బాధను ఆకలిని అనుభవించిన వారు ఎవరు ఉండరు అనుకుంటున్నా. Our parents have been very good that they provided bread even before we could ask them because of hunger. మన తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళంటే నాకు ఆకలిగా ఉంది అని అడగటానికంటే ముందుగానే వాళ్ళు మన కొరకై ఆహారం సిద్ధపరిచి పెట్టిన వారుగా ఉన్నారు. My dear brothers and sisters, if we look at our day-to-day life, morning we have breakfast. We are not hungry, but we have our breakfast. ఉదయం మనం మామూలుగా మనం జీవన విధానాన్ని మనం చూసినట్లయితే ఉదయాన్నే మనము టిఫిన్ చేస్తాం. అంటే ఆకలి తింటాం కాదు కానీ చేయాలి కాబట్టి చేస్తాం అంతే. Then we have lunch, then we have snacks in the evening, then we have dinner. మధ్యాహ్నం భోజనం చేస్తాము, మధ్యాహ్నం తర్వాత బజ్జీలు తింటాము, తర్వాత రాత్రి మళ్ళీ భోజనం చేస్తాం. But definitely everyone in our lives at some point of time have experienced hunger. అయితే ఇది రోజు జరిగేదే కానీ ఏదో ఒక సందర్భంలో మనలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఆకలిని అనుభవించిన వారంగా మనం ఉన్నాం. Bread is needed to satisfy hunger. అటువంటి ఆకలిని తీర్చేది ఏంటంటే ఆహారమే. In our spiritual lives, man walks long distances, climbs mountains, takes baths in river so that his spiritual hunger is satisfied. చాలా మంది ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చుకోవడానికి చాలా దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటారు, లేకపోతే కొండలెక్కుతూ ఉంటారు, హైకింగ్ అని రకరకాల పనులు చేస్తూ ఉంటారు. They even take baths in the river.
ఆ నదులలో స్నానం కూడా చేస్తా ఉంటారు వాళ్ళు. తమ యొక్క ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, ఆకలిని తృప్తిపరచుకోవడానికి. They do all this for moksha, ఇవన్నీ salvation, ఎందుకు చేస్తారు అనంటే మోక్షం సంపాదించుకోవడానికి. because there is spiritual hunger in them. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వారిలో ఉంది కాబట్టి ఈ పనులన్నీ చేస్తా ఉంటారు. గుడ్లెక్కుతుంటారు, కొండలెక్కుతారు, నదులలో మునుగుతూ ఉంటారు. But none of these actions can save them. అయితే ఈ కార్యాలు ఏవి కూడా వారిని రక్షించలేవు. See, as I am speaking and brother is translating, ఆ సోదరుడు నేను మాట్లాడుతున్నాడు, నేనైతే ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాను తెలుగులో. so let us say that I do something wrong to our dear brother. చూడండి, ఒక విషయం నేను చెప్తాను. నేను గనక సోదరుడికి నేను ఏదైనా ఒక తప్పు చేశాను అనుకోండి ఆయనకి వ్యతిరేకంగా, Then what I should be doing? I should be asking for forgiveness from the brother. ఎవరికి వ్యతిరేకంగా అయితే నేను తప్పు చేశానో ఆ సోదరుని, అయ్యా నన్ను క్షమించు అని నేను అడగాలి. But instead, if I keep on going to different places, trekking, climbing, washing, are these activities going to please him? నేను ఒక సోదరునికి విరోధంగా నేను తప్పు చేసి ఆయనను క్షమాపణ అడగకుండా నేను కొండెక్కుతా, నదిలో దిగుతా, ఇంకా నాకు ఇష్టం వచ్చిన రకరకాల పనులు చేస్తా ఉంటే నేను ఎవరికి విరోధంగా తప్పు చేశానో ఆయన సాటిస్ఫై అవుతాడా? సంతృప్తి పడతాడా? We are sinners మనము పాపులము. and we have sinned against God. మనము దేవునికి విరోధంగా పాపం చేశాం. So we need to live a life according to his will, not according to our will. కాబట్టి మనము జీవించే జీవితము ఆయన చిత్తానుసారంగా ఉండాలి, మన ఇష్టానుసారంగా కాదు. Now, if I am feeling hungry, if I drink water, water will not satisfy my hunger. నాకు ఆకలిగా ఉందనంటే నేను నీళ్లు తాగితే నీళ్లు నా ఆకలిని తృప్తిపరచలేవు, చల్లార్చలేవు. I need bread. నాకు ఆహారమే కావాలి, రొట్టె తినాలి నేను. In our spiritual lives, the hunger for salvation, man is trying everything. మన ఆత్మ సంబంధమైన ఆకలి రక్షణ కోసం మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. But he is failing అయితే ప్రతి చోట ఆయన విఫలమవుతూ ఉన్నాడు. because he has to go to God and ask for this bread. ఎందుకంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఆ ఆహారాన్ని అడగాలి. This bread, which is Lord Jesus Christ, he alone can satisfy our spiritual hunger. ఆ ఆహారము యేసుక్రీస్తే, ఆయన మాత్రమే మన యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి ఆకలిని తృప్తిపరచగలడు. Look at John chapter 6 verse 58. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం చూడండి. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. He that eateth of this bread shall live forever. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించును. Yes, my dear brothers and sisters. ప్రియమైన సోదరుడా, సోదరి, ఇది నిజం. And this is what we are talking about, the bread which satisfies the hunger. ఈ ఆహారము గురించే ఈ మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటుంది, మన ఆకలిని తృప్తిపరిచే ఆహారం ఇది. In verse 51 he says, I am the living bread which cometh down from the heaven. 51వ వచనంలో ప్రభు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. He is the bread which Father has provided so that we can have this bread and live forever. ప్రభు మన కోసము సిద్ధపరిచిన, అనుగ్రహించిన ఆహారము మన ప్రభువే. ఆయనను తినుట ద్వారా మన యొక్క ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చబడి మనము సదాకాలము జీవించే వారంగా ఉంటాం. What is the second thing? రెండవది ఏంటి ఈ ఆహారం గురించి మనం చెప్పుకున్నది? Bread satisfies hunger. మొదటిగా ఆహారము అనేది ఆకలిని తృప్తిపరుస్తుంది.
bread satisfies the need. ఆహారము అనేది మన అవసరతను తీరుస్తుంది. Morning we had breakfast. That was not because of hunger, but because we need it for our body. మనము ఉదయం పూట మనము బ్రేక్ఫాస్ట్ చేసేది మనకు ఆకలై కాదు, కానీ మన శరీరానికి అవసరం అది. So we have a regular pattern of eating food. కాబట్టి మన జీవితంలో మనం ప్రతిదినము మనము ఒక క్రమమైన పద్ధతిలో మనము ఆహారం తీసుకుంటూ ఉంటాం. And that is because the food satisfies the need of the body. ఎందుకంటే మనం తీసుకునే ఆహారము మన శరీరం యొక్క అవసరతలను తీరుస్తుంది. My dear brothers and sisters, we who are being saved, the children of God, we have spiritual needs. కాబట్టి రక్షించబడిన పిల్లలముగా, దేవుని పిల్లలముగా మనకు ఆత్మ సంబంధమైన అవసరతలు ఉంటాయి సోదరుడా సోదరి. And to satisfy these spiritual needs, Lord Jesus Christ is the bread. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన మన అవసరతలు తీర్చబడటానికి ప్రభువైన యేసుక్రీస్తే ఆహారము. He provides the strength to our spirit. మన యొక్క ఆత్మకు బలమును చేకూర్చేవాడుగా ఆయన ఉన్నాడు. He is the solution to the stress through which our spirit goes through. మన యొక్క ఆత్మ ఏ విధమైనటువంటి శ్రమల గుండా పోతుందో దానికి ఆయన ఒక సమాధానం. My dear brothers and sisters, we remember in 2 Corinthians chapter 12, Paul is pleading to the Lord. మనము తెలుసు, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభుకి. He wants that thorn to be removed. ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు తీసివేయబడాలని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. But then we see Lord says, my grace is sufficient for thee. అయితే మన ప్రభు దగ్గర నుంచి వచ్చిన సమాధానం మనకు తెలుసు, నా కృప నీకు చాలును. My dear brothers and sisters, he is the bread which satisfies the need of our spirit. ప్రియమైన సోదరుడా సోదరి, ఆయన మనకు ఆహారము, మన యొక్క ఆత్మీయ అవసరతలను తీర్చే ఆహారం అది. Now let us go to the third one. మూడవ విషయానికి వెళ్దాం మనము. ఆహారం విషయంలో satisfies the taste. మన యొక్క రుచిని తృప్తిపరిచేది. Now this is a small experiment which is done usually in schools. పాఠశాలల్లో, బడుల్లో ఈ యొక్క అభ్యాసం చేస్తారు, ప్రయోగం చేస్తా ఉంటారు. Yes, in biology class, teacher teaches the children to chew the bread or the roti for longer time. ఈ క్లాస్ లో పిల్లలకి ఒక ప్రయోగం ఏంటంటే ఆ రొట్టెని ఎక్కువసేపు నవలటము అనేది వాళ్ళకి నేర్పిస్తారు. The more and more you chew the bread or the roti, you see that it feels sweet in our mouth. అది నమలగా నమలగా ఎంత ఎక్కువసేపు నమిలితే అది తీయగా మారుతుంది మన యొక్క నోటిలో ఆ రొట్టె. My dear brothers and sisters, the more we have fellowship with the Lord, the better, closer relation that we have with the Lord, our life is sweetened. మన యొక్క సహవాసము, మన ప్రభువుతో ఎంత ఎక్కువగా సహవాసము చేసే కొలది మన జీవితము అంత మధురముగా మారుతుంది. I'll give you one example. మరొక ఉదాహరణ మీకు ఇస్తానే. Nowadays we see there is a lot of stress between husband and wife in their relationship. ఈ కాలంలో భార్య భర్తల మధ్య కూడా వారి బంధంలో ఎంతో గొప్ప ఒత్తిడి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. So because of this stress, we see many adverse effects on children also. ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ గొడవ లేకపోతే ఈ ఒత్తిడి వలన దాని ప్రభావము పిల్లల మీద కూడా చాలా ఎక్కువగా ఉంది. I want you to look at a triangle. ఒక త్రికోణాన్ని మీరు చూడాలి. అన్నగారు చూపించినట్టుగా ఒక త్రికోణాన్ని మీరు చూడాలి. నేను చూపిస్తున్నాను మీకు. On top, it's Lord Jesus Christ. పైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. At bottom, one corner is husband.
ఆ త్రికోణంలో క్రింద కుడివైపున భర్త ఉన్నాడు. And another side, the corner is the wife. ఎడమ వైపున భార్య ఉంది. Now, if husband has a closer relationship with the Lord and wife has a closer relationship with the Lord, then the relationship between husband and wife will also be very closer. మనం గమనించినట్లయితే భర్త చివర క్రింద ఉన్నాడు, భార్య ఈ చివర క్రింద ఉన్నది. మరి వీళ్ళిద్దరు కూడా ప్రభువుకి దగ్గరగా జరుగుతున్నారు అనుకోండి, తెలియకుండానే వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు చాలా దగ్గరగా వచ్చినట్టుగా మనం గమనించగలం. If husband is far away from the Lord and sister wife is also far away from the Lord, then obviously the distance between husband and wife will also be increased. ఒకవేళ అట్లా కాకుండా భర్త దేవునికి చాలా దూరంగా, భార్య కూడా దేవునికి చాలా దూరంగా ఉంటే ఇంక ఏమాత్రం సందేహం లేకుండా వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా దూరం ఉంటుంది ఒకరికొకరు. My dear brother, do you want to have a sweet relationship with your wife? ప్రియమైన సోదరుడా, నీవు నీ భార్యతో మధురమైన సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? Dear sister, do you want a sweet relationship with your husband? ప్రియమైన సోదరి, నీవు నీ భర్తతో ఒక మంచి సుందరమైన రమ్యమైన సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? మధురమైనది. First thing you should do is have a very good, beautiful relationship with your Savior and your Creator. అయితే నీవు మొట్టమొదట కలిగి ఉండాల్సింది ఒక మంచి నీ యొక్క సృష్టికర్తతో, నీ రక్షకుడితో ఒక మంచి సంబంధము, దగ్గరి సంబంధము. See, Philippians chapter 4 verse 11 teaches us, Paul says, I have learned in whatsoever state I am therewith to be content. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. This is because the kind of relationship he had with Lord Jesus Christ. ఎందుకంటే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఆయన ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాడో దానిని బట్టి ఈ మాట అనగలుగుతున్నాడు. The kind of relationship you and I have with our Lord, the sweeter will be all relationships. నీవు నేను మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఎటువంటి సంబంధము కలిగి ఉన్నామో దానిని బట్టి మన బంధాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. And finally, he satisfies our soul. ఆఖరిగా ఆయన మన ప్రాణమును తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. Sin stains our soul. పాపము అనేది మన యొక్క ప్రాణాన్ని విసికిస్తుంది, లేకపోతే మరకపడేటట్టు చేస్తుంది. And because of that, we are vexed and we cannot enjoy the life. దానిని బట్టి మనము విసుగు చెంది ఇక జీవితాన్ని ఏమాత్రము కూడా ఆనందించలేని స్థితిలో ఉంటాం. But our Lord Jesus Christ is the bread which satisfies our soul. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రాణమును తృప్తిపరిచే ఆహారముగా ఉన్నాడు. Let us quickly turn to 107th Psalm. మనము చాలా త్వరగా 107వ కీర్తనను తిప్పినట్లయితే and verse 9. 9వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. My dear brothers and sisters, he is the one who satisfies the longing soul. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. We are not satisfied in our life. మన యొక్క జీవితంలో మనము తృప్తి లేని వారంగా ఉన్నామా? Because of sin is my soul stained. ఆ పాపము వలన నా ప్రాణము విసికి ఉన్నదా, తృప్తి లేకుండా ఉన్నదా? Let us turn to our Lord. మనము మన ప్రభు వైపుకు తిరుగుదాం. He is the bread who satisfies our soul. ఆయన మన ప్రాణమును తృప్తి పరచగలిగిన ఆహారమై ఉన్నాడు. My dear brothers and sisters, we have seen the word that Lord had said, I am the bread of life. ప్రియమైన సోదరుడా, సోదరి, మనము మన ప్రభువు పలికిన మాట,
జీవాహారము నేనే అనే మాటను మనం చూసాం. When he said, I am, that is the person of Christ. నేనే అనటంలో ఆయన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిని మనం చూస్తున్నాం. It tells about his character. It tells about the curse that he has taken. It tells about the cross he suffered. And it tells us about the way he has presented himself. అది దేన్ని చూపిస్తా ఉందనంటే ఆయన ఏ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తా ఉంది. ఆయన ఏ విధంగా తన శాపాన్ని చూపిస్తా ఉంది. ఆ సిలువను చూపిస్తా ఉంది. ఆయన మనకు ఏ విధంగా తను తాను చూపించుకున్నాడు దాన్ని చూపిస్తా ఉంది. He is the bread which satisfies the hunger, it satisfies the need, who satisfies the taste and satisfies our soul. ఆయన ఆహారముగా ఆయన మన ఆకలిని తీర్చేవాడు, మన రుచిని తృప్తిపరిచేవాడు, మన అవసరతలు తీర్చేవాడు, మన ప్రాణమును తృప్తిపరిచేవాడిగా 4 విషయాలుగా కనబడుతున్నాడు. And we have already seen that Christ is our life. అంతకుముందే మనం ధ్యానించాము, మన క్రీస్తు మనకు జీవమై ఉన్నాడు. May God be glorified by this ministry, and in all glory, honor and praises be unto his name. Amen. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనతయు మహిమయు ప్రభావమును కలుగును గాక. ఈ పరిచర్యను ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. వందనాలు మీకు అందరికీ. ప్రియులారా, మనలను ప్రేమించి దేవుని దాసులు జాన్సన్ గారు తన సమయాన్ని కేటాయించి మరి మనతో వాక్యము పంచుకున్నటువంటి దేవుని దాసులు జాన్సన్ గారికి ప్రభు నామాన వందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే తెలుగులోనికి తర్జుమా చేసిన దేవుని దాసులు సాల్మన్ రాజు గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాం. ప్రియులారా, ప్రతిదినము 8 నుంచి 9:30 వరకు ఈ విధంగా బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ వారం దినాలు మనము యేసు నేనే అని పలికినటువంటి 7 సందర్భాలను గురించి ఒక సిరీస్గా మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా ఎవరు మిస్ చేసుకోకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆత్మీయ మేలులు పొందాల్సిందిగా ప్రభునామాన కోరుతుంటూ ఉన్నా. ఓపికతో మీరు వాక్యాన్ని విన్నందుకై మరొకసారి సహకరించినందుకై మీకు అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నా. ప్రియులారా, మన మధ్యలో సహోదరులు ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. వారు రైల్వే కోడూర్ టీచర్గా పనిచేస్తున్నటువంటి వారిని ప్రార్థించాల్సిందిగా ప్రభునామాన కోరుతుంటున్నాను. ప్రసన్న కుమార్ గారు వారిని ప్రార్థించాల్సిందిగా కోరుతుంటున్నాను. బ్రదర్, నేను అన్మ్యూట్ పంపిస్తున్నాను. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసి ప్రార్థించండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పూజార్హుడైన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి ఈ రాత్రికాల సమయంలో మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు మమ్మల్ని విమోచించి రక్షించి మీ బిడ్డలుగా స్వీకరించి మీ కృపలో కాపాడుతూ కొనసాగింప చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని తృప్తిపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రి మీ దాసుని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. జీవాహారం నేనే అనే మాట ద్వారా మీరు అనేక విధాలుగా అనేక కోణాల్లో మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యము, గొప్పతనము, పాపులైన మా యెడల ఆయన చూపిన ప్రేమ, వీటన్నిటిని బట్టి ఆయన ఆహారంగా మమ్మల్ని తృప్తిపరుస్తున్న విధానాన్ని, వీటన్నిటిని మీకు జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మేలు పొంది ఆత్మీయంగా బలం పొంది మీ కృపలో ఈ లోకంలో నమ్మకంగా జీవించగలిగినట్లు
మీ సహాయం సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. ముందున దినాల్లో కూడా మీరే వాడుకోనమని, ట్రాన్స్లేషన్ చేసిన మీ దాసుని కూడా మీ స్థానం జ్ఞాపకం చేసుకున్నామని, ఆయన జూమ్ యాప్ ద్వారా ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ నామంలో దీవించి ఆశీర్వదించి మీరే బలపరుచుతారని, ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాచలిస్తూ ప్రియ రక్షకుడును మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 నా వందనాలు. అయ్యా అందరూ మ్యూట్ తీసి దేవుని దాసులకు వందనాలు తెలవచ్చు. తర్వాత ఇంకా